MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఈ ముత్తుపాండియన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా? యా ఫ్యామిలీ మ్యాన్ ముత్తుపాండియన్ ఏంటి సార్ అది? అందులో కూడా సో యూ వెంట తన డిఫరెంట్ థింగ్ ఎలా అనిపించింది అది? ఏంటంటే అది బిగ్ క్యాస్ట్ అండ్ ఆల్సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అనేది సూపర్ హిట్, సెకండ్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ సీజన్ 2 మొదలై ఒక హాఫ్వేలో ఉన్నాము, అప్పుడే సీజన్ 1 రిలీజ్ అయ్యింది. సో అప్పటిదాకా ఎవరికి తెలియదు అది పెద్ద హిట్ అవబోతుంది. అమెజాన్ వాళ్ళకి దీని మీద నమ్మకం ఉంది. దట్స్ వై దే హ్యాడ్ కమిషన్ సీజన్ 2. ఓకే. సో ఇన్ ద మిడ్వే షూటింగ్ ఆఫ్ సీజన్ 2 ఇస్ ఓన్లీ వెన్ సీజన్ 1 రిలీజ్డ్. ఓకే. అండ్ ఐ మీన్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ సిరీస్, అది హిట్ కానీ వాట్ ఎవర్ చేసేటప్పుడు మనకు అది తెలియదు కదా. యా, మనోజ్ గారితో పనిచేయడం అనేది, రాజ్ డీకేతో పనిచేయడం అనేది, దట్ వాజ్ ద బిగ్గర్ కిక్. ఓకే. వాళ్ళ సినిమాలు చూశాను నేను. ఐ మీన్ చూసి పెరుగుంటాం మనం. మనోజ్ బాజ్పేయి ఆయనతో పనిచేయడం అండ్ బాంబేలోకి వెళ్ళి అంత పెద్ద సెట్లో ఫస్ట్ టైం ఇట్ వాజ్ ఫస్ట్ 2-3 days వాజ్ లిటిల్ టెంటేటివ్గా ఉన్నా, ఇది చెయ్యొచ్చా, ఇలా చెప్పొచ్చా అనేది. మెల్లమెల్లగా ఒక కంఫర్ట్ వచ్చింది. అప్పటి వరకు హిందీ రాదు కదా? హిందీ వచ్చా? ఎందుకు రాదు? ఆ డబ్బింగ్ అనేది కూడా మీరే చెప్పుకోవడానికి నేర్చుకోవడం జరిగింది అని విన్నాము. ఇస్ ఇట్ ట్రూ? లేదు, హిందీ స్కూల్ నుంచి చదివాను. సో చదవటం రాయటం అనేది వచ్చు అండ్ మాట్లాడటం కూడా వచ్చు. సో అండ్ ఆ క్యారెక్టర్ అయితే ఒక తమిళ్ స్పీకింగ్ పర్సన్ స్పీకింగ్ హిందీ అలా ఉండాలి. యా. సో అందులో నేను కొంచెం ఇంగ్లీష్ కూడా కలిసి, సో వేర్ ద న్యాచురల్ ఫ్లో స్టార్ట్స్ హ్యాపెనింగ్. ఓకే. ఎక్కడ ఒక భాష ని ఆపి ఇంకో భాషతో మొదలు పెడిపోతున్నాం, అది క్లియర్గా ఉండాలి. ఓకే. తర్వాత ఈ లైన్ కూడా స్పష్టంగా బయటకు రావాలి, ఆ మీనింగ్ రావాలి. సో మనం రోజు ఇది మన డైలీ లైఫ్లో ఇది చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా, యా. సో ఆ ఫ్లో రావాలి. ఓకే. సో దట్ అటెంప్ట్ వాస్ దేర్. ఓకే. అండ్ సార్, దిస్ ఇస్ సమ్ కాంట్రవర్షియల్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇఫ్ యూఆర్ ఓకే వీ కెన్ ఆన్సర్, లేకపోతే వదిలేద్దాం. కాంట్రవర్సీ నాకా మీకా? మనకు. ఓకే. అండ్ ఇది మా టీమ్ సంగతి. ఆల్ ది ఆన్సర్స్ ఆర్ ప్యూర్లీ ఫిక్షనల్. ఫిక్షనల్, నథింగ్ రిలేటెడ్ టు పీపుల్, రియల్ పీపుల్ లివింగ్ ఆర్ డెడ్. ఓకే. వాళ్ళ గురించి అనేది లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. అది ఏంటంటే లేడీస్ మీద అది ఉంటుంది అని చెప్పేసి ఇట్స్ బిన్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. ఇలా అంటే జనరేషన్ మారుతుంది అండ్ ఆల్సో ఇలా అబ్బాయిల మీద కూడా సో ఈ కాస్టింగ్ కౌచ్ అనేది కూడా జరుగుతుంది అని కూడా సో సమ్ ఇన్సిడెంట్స్లో కూడా వింటూ ఉన్నాం. ఇలాంటిది ఏదైనా ఎప్పుడైనా కానీ వినడం కానీ అలాంటిది ఏదైనా చేశారా? అబ్బాయిల గురించి మాట్లాడుతున్నా? అబ్బాయిల గురించి, నాట్ అమ్మాయిలు. ఏ ఇండస్ట్రీలో? ఎనీథింగ్ ఉందని విన్నాను. ఐ మీన్ పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు చెప్పలే నాకు. బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఇస్ వాట్ ఐ హావ్ హర్డ్ ఆఫ్. అబ్బాయిల. ఓకే. నాట్ యాజ్ అమ్మాయిల మీద ఉన్నంత అంత పాపులర్గా, అంత వైడ్ స్ప్రెడ్గా లేదు అది. బట్ ఇట్ ఈస్ దేర్, ఐ హావ్ హర్డ్. ఓకే. అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీ అనేది కూడా కొంచెం చచ్చిపోతూ ఉంది అనే కైండ్ ఆఫ్ అనేది. ఏ ఇండస్ట్రీ చచ్చిపోలే ఇక్కడ. సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఆల్ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీకి ఒక సైకిల్ వస్తుంది. దెర్ వాజ్ అ టైమ్ వెన్ మలయాళం ఇండస్ట్రీ చాలా అవుట్పుట్ చాలా తగ్గింది. ఒక్క రకమైన సినిమాలు మాత్రమే బయటకు వచ్చాయి అప్పుడు. దెన్ దే ఫౌండ్ అ వాయిస్, దే కేమ్ అవుట్. కన్నడ ఆల్సో గాన్ త్రూ దట్ ఏమ్. అంటే రీసెంట్గా మీరు ఈ కామెంట్ అనేది కూడా చేసినట్టు విన్నాము. ఏంటంటే బాలీవుడ్ ఇండస్ట్రీ అనేది కూడా చచ్చిపోతుంది అని చెప్పేసి కామెంట్స్ అనేది కూడా. నేనా? మీ సైడ్ నుంచి ఏమన్నా? ఏ ఇండస్ట్రీ చచ్చిపోదు, ఎప్పుడు చచ్చిపోదు. దాని మీద ఆధారపడి లక్షల మంది ఉన్నారు.
అండ్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఈస్ ద ప్రైమరీ ఎంటర్టైన్మెంట్. హిందీ లాంగ్వేజ్, Yeah. ఏ ఇండస్ట్రీని మనం బాలీవుడ్ అంటున్నామో, ఇట్ ఈస్ హిందీ లాంగ్వేజ్ సినిమా. వై విల్ ఇట్ డై? వై షుడ్ ఇట్? ఏంటంటే దట్స్ అ ఫేస్ ఇస్ నౌ ఇట్స్ డౌన్ అనుకోవచ్చు. సో మళ్ళీ ఆ మార్పులు రావాల్సిన మార్పులు అంటే మీరు ఏం చెప్తారు? ఇదే వెన్ కంపేర్ టు ద సౌత్ ఇండస్ట్రీ. ఒక ఇండస్ట్రీకి నేనేం చెప్పలేను. అంత గొప్ప మనిషి అంటే ఇండస్ట్రీకి చెప్పడం అని కాదు. సో యూ వర్క్ ఇన్ దట్. వన్స్ పీపుల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ రైటింగ్, పే రైటర్స్ ఇనఫ్, కంటెంట్ మీద ఫోకస్ ఉంటే అది వచ్చేస్తుంది. ఓకే. అండ్ when it is a small group of people deciding what should happen for a large group of people, అప్పుడే కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఓకే. అండ్ హిందీ ఈజ్ ఆల్వేస్ బీన్ మోర్ డెమోక్రటిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియాలో అన్ని చోట్ల నుంచి అక్కడికి వచ్చి అక్కడ సినిమాలు తీసి దాన్ని హిట్ కొట్టారు. మీరు ఆర్జీవీ నుంచి మీరు పాతలో బాలచంద్ర గారి, కే బాలచంద్ర, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఏవిఎం టు దీస్ టైమ్స్ టు ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ దేర్. దేశంలో ద బిగ్గెస్ట్ యాక్టర్స్ యూస్ టు గో దేర్. అండ్ ఇట్స్ అ సైకిల్. ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చినంత పెద్ద హిట్ అక్కడ రాలేదు అన్న మాటకి ఆ ఇండస్ట్రీ ఎండ్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని మనం చెప్పలేము. అది తప్పదు. అంటే సార్ మీకు పిఆర్ ఉందా? పర్సనల్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి కానీ, సో మీ అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడానికి కానీ, సో ఇట్లా పిఆర్ అనేది కూడా కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉన్నారు కదా, సో అలా మీకు ఎవరైనా ఉన్నారా? పర్సనల్గా అయితే లేదు. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఆర్గానిక్లీ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రేక్షకులకు మనం రీచ్ అవ్వడానికైనా కానీ, ఒక అవకాశాలు తెచ్చుకోవడానికైనా దిస్ పిఆర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు అది ఎందుకు మెయింటైన్ చేయాలని కానీ, లేకపోతే ఆర్గానిక్గానే వెళ్ళాలని ఎందుకు అనుకోవడానికి రీజన్ ఏంటి అనుకోవచ్చు? నేను అప్పుడప్పుడు ఆలోచించాను, బట్ దానికి సినిమాలు ఎలాగో వేషాలు వేస్తాము, ఇప్పుడు డైలీ లైఫ్లో కూడా అది చేయాలా అని అనిపిస్తుంది. సమ్ పీపుల్ ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఓకే. And till now I have not felt the push to do it. Okay. ఇప్పుడు రోజు ఫోటో తీయాలి, ఇన్స్టాలో పెట్టాలి, దానికి 2 ముక్కలు రాయాలి, దానికి ఒక మ్యూజిక్ వేయాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది మేబీ షుడ్ హైర్ సమ్ వన్ అండ్ బీ ఇన్వాల్వ్డ్, ఇంకా చెయ్యాలని అనిపిస్తుంది. సమ్టైమ్స్ అనిపిస్తుంది ఎందుకు ఇన్స్టాలు బంద్ చేసి మనం కావాల్సిన యాక్టింగే కదా చేసుకుందామని అనిపిస్తుంది. సో ఐ హావ్ నాట్ ఫోకస్ దట్ మచ్ ఆన్ ఇట్. మేబీ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, మేబీ ఇట్స్ అ బ్యాడ్ థింగ్. అంటే మీ దృష్టిలో ఒకటి చెప్పండి, ఇట్స్ అ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్? అదే ఐ డోంట్ హ్యావ్ ద డ్రైవ్ టు డూ ఇట్. ఓకే. పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్, ఇట్స్ వర్కింగ్ ఫర్ దెమ్. సో ఎప్పుడైనా స్టేటస్లో ఇట్లాంటివి పెడుతుంటారా? సినిమాలు ఉంటే పెడుతుంటా. పెడుతూ ఉంటారు, మిగతా టైంలో అయితే నాట్ పర్సనల్గా. కానీ సార్ ఇట్లా ఖాళీ ఉన్న టైంలో ఏం చేస్తుంటారు సార్? ఖాళీ ఉంటా. వా, ఒక్క మాటతో అయిపోయింది తెలుసా. అంటే సమ్ హాబీస్ విల్ బి, వంట చేసుకుంటా, సినిమాలు చూస్తా, మధ్యాహ్నం అయితే ఈ టైంలో పడుకుంటా, అలా ప్రశాంతంగా. మిమ్మల్ని ఒక క్యారెక్టర్ అంటే ఇన్స్పైర్ అనేది కూడా మనల్ని చేస్తుంది యాజ్ యాక్టర్గా, మనల్ని అంటే టర్న్ అవ్వడం కోసం, లేదు ఇంతకంటే ఇంకా మంచిగా చేయొచ్చు అని చెప్పి కొన్ని క్యారెక్టర్స్ అనేది కూడా మనకు మైండ్లో ఉండిపోతుంటుంది. అలా మీకు ఏదైనా కానీ, ఏమైనా నాటకాలు చేసేటప్పుడైనా, మూవీస్ చూసేటప్పుడైనా కానీ? ప్రతి వారం ఏ కొత్త నాటకం కానీ కొత్త సినిమా చూసేటప్పుడు ఈ కొన్ని పెర్ఫార్మెన్స్లు చూస్తే మనం చేసేది ఏంటి, మనకేం తెలుసు, మనకు అసలు యాక్టింగ్ అనేది వచ్చా అనే డౌట్ ప్రతి వారం వస్తుంది. ఓకే. కొన్ని పెర్ఫార్మెన్సెస్ చూసే కొత్త వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ, వెన్ మ్యాజిక్ హ్యాపెన్స్ ఆన్ స్క్రీన్, దాంతో కనెక్ట్ అయ్యేటప్పుడు హౌ డు ఐ డూ ఇట్ అనే ఫస్ట్ క్వశ్చన్ నా మైండ్లో. నా వల్ల కాదు అది. దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. సో దట్ కీప్స్ హ్యాపెనింగ్ వెరీ ఆఫెన్. ఓకే.
అంటే ఈవెన్ నాటకాల్లో మనం చూస్తుంటాం కన్యాశుల్కం అనే నాటకంలో గిరీశం అనే క్యారెక్టర్ అనేది కూడా నేను చూడలేదు ఇప్పటిదాకా ఓకే. నాటకం. సో తెలుగులోనే ఉన్న దాంట్లో సో అట్లాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనేది కూడా మనకు అంటే మనల్ని డ్రైవ్ చేసే థింగ్స్ అనేది కూడా ఉంటాయి కదా. అలాంటి క్యారెక్టర్స్ ప్లే చేసిన యాక్టర్స్ని చూసాను. అవును, మా సీనియర్ యాక్టర్స్ కానీ నాకు తర్వాత వచ్చిన తరం కానీ ఎంతోమందిని చూశాను. అండ్ ఐ కీప్ గెట్ అమేజ్డ్ అట్ దేర్ టాలెంట్. వాళ్ళు పాడేంత ఆ హైట్స్కి నేను పాడగలనా? లేదు. కెన్ ఐ డాన్స్ లైక్ దట్? ఐ కాంట్. కెన్ ఐ యాక్ట్ లైక్ దెమ్? నో. సో కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది, కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ మొత్తం లైక్ డిఫ్లేటెడ్ టైర్, ఇట్ విల్ గో ఇన్ వన్ ఇన్స్టెంట్. సార్ మూడ్ స్వింగ్స్ ఉంటాయా? డిఫరెన్స్ కాదు. సమ్టైమ్స్ యూ ఫీల్ జెలస్ లుకింగ్ ఎట్ సమ్ గుడ్ యాక్టర్స్, గుడ్ పర్ఫార్మర్స్. సో ఇంకా నేర్చుకోవాలి. అండ్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్. మీరు ఎవరైనా చూసి జెలస్గా ఫీల్ అదే చెప్తున్నాను కదా, బాగా వారానికి ఒకసారి అయిపోతుంది. వారానికి ఒకసారి అయిపోతూ ఉంటుంది. ఓకే. అండ్ సో ఈ డ్రైవ్ మొత్తం మీద కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మీరు ప్లే చేస్తున్న క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారు చేస్తున్న వర్సటాలిటీ క్యారెక్టర్స్ కానీ వి గాట్ అనే రీప్లేస్మెంట్ అని కూడా కొంతమంది అంటే మిమ్మల్ని చూసిన తర్వాత అనాలనిపిస్తాం. సో మీరు ఎలా అనుకుంటున్నారు? అలాంటి విన్నప్పుడు కానీ అంత అర్హత ఉందా అనేది నా ఫస్ట్ క్వశ్చన్ నాకు. ఓకే. అది ఐ మీన్ ఆయన చేసిన పాత్రలు, విభిన్న పాత్రలు, ఎన్నో భాషలో చేసిన ఆ రేంజ్ కానీ ఎవరు టచ్ చేయలేకపోయారు ఇప్పటిదాకా. ఓకే. సో ఐ డోంట్ నో, ఐ కాంట్ లేబుల్ మై సెల్ఫ్ దట్ వే. సార్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ సార్. ఏంటంటే ఇంతమందిని ఇంటర్వ్యూ చేసాము కానీ ఏంటంటే లైఫ్ అనేది కూడా చాలా సింపుల్గా, సో ఇట్స్ గో విత్ ఎ ఫ్లో కైండ్ ఆఫ్ థింగ్. సో ఒక ఫ్యాషనబుల్గా కానీ లేకపోతే ఒక ఫ్యాన్సీగా ఉండాలని కానీ అలాంటి థాట్స్ అనేది కూడా ఏం లేకోకుండా అలాంటి థాట్స్ ఉన్నాయి కానీ అట్లా మాత్రం కాన్వర్సేషన్ అనిపించలేదు. I want to spend money on something, on a holiday, on good food, or on a good alcohol, or on anything good time. నేను నా పాటకు నాకు కావాల్సింది నేను చేస్తూ నేను వెళ్ళిపోతా. ఓకే. దాన్ని ఎగ్జిబిట్ చేసి దాని గురించి మాట్లాడి ఒక పబ్లిక్ ఫోరంలో వాట్ ఈస్ ద పాయింట్? ఓకే. ఐ హ్యాడ్ ఫన్, దట్స్ ఇట్. ఓకే. ఆ క్షణం నేను ఎంజాయ్ చేశాను, అంతవరకు చాలు. సో లెట్స్ టాక్ అబౌట్ ద డ్రింక్. ఏంటి సార్ బాగా తాగుతారా? బాగా ఏం లేదు, ఫ్రెండ్స్తో పాటు అది ఉంటాయి, పార్టీస్ ఉంటాయి. వీక్లీ వన్స్? డిపెండ్స్. ఒక ఎప్పుడైనా కానీ వీక్లో 3 times or 4 times పార్టీ చేసుకున్న సందర్భాలు, తాగిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా 7 days? 7కి 7 days పార్టీస్ అనేది అన్సస్టైనబుల్. కానీ గట్టిగా పార్టీ చేసుకున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు రిలీజెస్ కానీ ఆర్ ట్రావెల్ చేసేటప్పుడు కానీ, ఇప్పుడు హాలిడే వెళ్ళినప్పుడు. సో ఇట్ ఈస్ దేర్. ఓకే. డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్? డెఫినెట్లీ ఇంజూరియస్ టు హెల్త్. కానీ బట్టన్ మాత్రం పక్కన రాసుకోవాలా? ఓకే. దట్స్ యువర్ పర్సనల్ థింగ్. అండ్ కమింగ్ టు ద పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్యామిలీ